గ్రహం సత్వగుణం వైపుకి వెళ్ళకపోతే ఈ కదలికలన్నీ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాయి. నువ్వు పాడవుతావు, 10 మంది పాడవుతారు, అశాంతికి కారణమవుతాడు. ఇది అమ్మా నాకు ఇచ్చిన శక్తులు సక్రమ మార్గంలో పెట్టు. ఇందుకు అమ్మవారి ఆరాధనలు ప్రకృతి నుండి జీవుడి వరకు ఆవిడే కదపాలి సక్రమంగా. ప్రకృతి విలయతాండవం చేసిందనుకోండి, ఉండవలసినట్టు ఉండకుండా మారిందనుకోండి ప్రకృతి, అదే విలయం. గాలి ప్రసన్నంగా కదిలిందనుకోండి సుఖకారకం. వాయు ప్రాణ సుఖం వాయు. వాల్మీకి మహర్షి రామాయణం చేస్తూ అంటారు, అసలు ఉన్నాడు వాయువే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతపతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. ఊపిరి తీసి ఊపిరి విదిలి పెడితే ఉన్నాడు ఉన్నాడంటారు. ఆ గాలి తీకపోతే వెళ్ళిపోయాడంటారు. ఆ గాలి చక్కగా మెల్లగా వీస్తే సుఖకారకం. ఆ గాలి విపరీతమైన వేగంతో వేస్తే ప్రభంజనం, అంటే విరగొట్టేస్తుంది. ఏ దడ్డొచ్చిందో అవన్నీ విరిగి కింద పడిపోతాయి. అంతే, చెట్లు విరిగిపోతాయి, పెద్ద పెద్ద దీపపు స్తంభాలు ఉరిగిపోతాయి, జనం ఎవరు రోడ్డు మీదకి నడవరు, ఇళ్ళు ఎగిరిపోతాయి, పెంకుటిళ్ళు కూలిపోతాయి. ఏమైంది? నష్టం జరిగింది. అదే మామూలుగా చక్కగా వీచింది గాలి, అందరూ సుఖంగా ఉన్నారు. ఇప్పుడు అది ఎంత వేగంతో ఉండాలో అలాగే ఉండాలి అంటే ఆ కదలికల వెనక ఉన్న శక్తి పట్ల నీకొక కృతజ్ఞత ఉండాలి. అది ఋషివాక్యం. ఆ కృతజ్ఞత లేకుండా అనుభవిస్తానంటే ఆవిడకి ఓనాడు కోపం వస్తుంది. వీడు కృతజ్ఞుడు, నా అనుమతి లేని నాడు వీడికి ఎన్నున్నా ఆపుకోలేడు. వస్తుందని తెలుసుకోగలడేమో, భూకంపం వస్తుంది అని తెలుసుకోగలవేమో, భూమి కంపించకుండా చేయగలవా? తుఫాన్ వస్తుందని తెలుసుకోగలవేమో, తుఫాన్ రాకుండా చేయగలవా? గాలి గంటకి 120 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని తెలుసుకోగలవేమో, దీపపు స్తంభం ఒరగకుండా చూసుకోగలవా? విపరీతమైనటువంటి వర్షం కుండపోతగా కురుస్తుందని తెలుసుకోగలవేమో, వాన కుండపోతగా కురవకుండా ఆపగలవా? ఆపగలిగిన తల్లి ఒకతుంది, ఆమె కారుణ్యమూర్తి. ఆమె పట్ల కృతజ్ఞతతో ఉంటే చాలా, ఆవిడ ఉందని తెలిసి నమస్కరిస్తే చాలు. అందుకు ఈ దేశంలో అమ్మవారిని ఆరాధించడం వచ్చింది. అది అలా చేస్తే ఉంటుందా? అది మూర్ఖత్వం కాదు, అది ఋషివాక్యం. ఉన్నదటువంటి ఆదిశక్తి ఒకరు. కాబట్టి ఇప్పుడు సమస్త భోగములు ఇందులో ఉన్నాయి. బతుకు నుండి ఐశ్వర్యము నిలబడ్డం వరకు ఈమె యందే ఉన్నాయి. శర్వాణి భూమిలో ఉన్నాయి. అందుకని ఆమె వసుమతి, వసుంధర. సమస్త ఐశ్వర్యము ఆమె యందున్నది, ఐశ్వర్యమును ఆమె ధరించి ఉన్నది. కాబట్టి ఆవిడ అనుగ్రహిస్తే తీసిస్తుంది, ఆవిడ అనుగ్రహించకపోతే ఇవ్వదు. కలిగి ఉండడం వేరు, కలిగి ఉన్నది తనదిగా ఉండడం వేరు. నా దగ్గర ఉన్నవన్నీ నావి కావు. బ్యాంకులో ఒక ఆయన ఉద్యోగం చేస్తూ వెళ్లి క్యాషియర్ పదవిలో కూర్చుని 10 లక్షలు తెచ్చి అక్కడ పెట్టాడు. అయ్యో పాపం ఆకలితో ఉన్నాడండి, చాలా మంచి ఆయన, భగవంతుడిని నమ్ముకున్నాడు, ఇల్లు లేదు, ఓ 6 లక్షలు ఇచ్చి ఓ ఫ్లాట్ కొనుక్కోమంటానని చెప్పి పిలిచి ఇచ్చేయగలడా? ఉన్నా అయింది కాదు, ఆయన ఇవ్వలేడు. ఆయన కొన్ని నియమాలకి లోబడి ఉన్నాడు. ఇస్తే ఎందుకు ఇచ్చాడో, ఎలా ఇచ్చాడో చెప్పాలి. ఆఖరణ మిగిలిందెంతో చెప్పాలి. పుచ్చుకుంటే ఎందుకు పుచ్చుకున్నాడో చెప్పాలి. పుచ్చుకోకూడని రీతిలో పుచ్చుకోకూడదు, ఇవ్వకూడని రీతిలో ఇవ్వకూడదు, నియమాలకి లోబడి చెప్పాలి. భూమాత తనదిగా కలిగినది తానివ్వగలిగినది. తనదిగా కలిగినది తనకి కోపం వస్తే ఇవ్వడం కాదు, ఇచ్చినది కూడా పుచ్చుకోగలిగినది. అలా కాకుండా ఉండడానికి ఆవిడ పూజ. అందుకు ఆవిడ అనుగ్రహాన్ని అపేక్షించడం. కాబట్టి వసుమతి, వసుంధర, విశ్వంభర, అవి ఆవిడ పేర్లు. విశ్వం అంటే ఏది కళ్ళకి కనపడుతోందో అది విశ్వం. ఏది కళ్ళకి కనపడదో వాడు విశ్వనాథుడు, వాడు విష్ణువు, ఆవిడ అమ్మవారు. కాబట్టి ఇప్పుడు ఆవిడే విశ్వంభర. ఈ జగత్తునంతటినీ ఎవరు భరిస్తున్నారు? ఇంతమందిని, ఇన్ని వాహనాల్ని. అందుకే ఆవిడికి గోత్ర అని ఒక పేరు. పర్వతముల చేత ఆచ్ఛాదింపబడుతుంది. అన్ని పర్వతాల్ని ఎవరు మోస్తున్నారు? ఆవిడే. అందుకని ఆవిడికి గోత్ర అని ఒక పేరు. ఆవిడికే క్షితి అని ఒక పేరు, అవని అని ఒక పేరు. అవని అంటే విష్ణువు యొక్క అంశ రాజుయందు ప్రవేశించి రాజు ద్వారా ధర్మం నిలబడేటట్టు చేస్తుంది. ధర్మము నిలబడేటట్టు చేసి పాపం పెరగకుండా చూసి
ఆవిడికి ఎంతమంది ఉన్నా బరువు కాదు, పాపం పెరిగిపోతే బరువు. పాపము పెరగకుండా విష్ణువే రాజు రూపంలో వచ్చి పరిపాలన చేస్తుంటాడు. అందుకే నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేకపోతే పృథివీపతి కాలేడు. ఇన్ని ఐశ్వర్యాలు ఆవిడిచ్చేటట్టుగా చేసినవాడు పృథు చక్రవర్తి. అందుకని ఆయన పేరు మీద పృథ్వీ. ఆవిడ క్షమ, ఆవిడంత ఓర్పు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఇన్నిస్తున్నా ఆవిడికి గౌరవం ఏంటి? కాళ్ళు పెట్టి ఆవిడ మీద నడుస్తాం. ఆవిడ మీద అస్తమానం పనున్నా లేకపోయినా, బస్ ఎక్కినా ఉమ్ములే, ఆటో ఎక్కినా ఉమ్ములే, కారు ఎక్కినా ఉమ్ములే, స్కూటర్ మీద ఎడుతున్నా ఉమ్ములే. గాలికి వెనకమే ఎవరి మీద పడుతుంది? అక్కర్లేదు, మనకి నోట్లోకి వచ్చింది ఉమ్మేయడం అంతే. ఉమ్మేసినా ఆవిడ మీదే. ఇల్లు కట్టుకోవాలి, గుణపం బట్టి తవ్వినా ఆవిడ మీదే. మూత్ర విసర్జన చేస్తే ఆవిడ మీదే. మల విసర్జన చేస్తే ఆవిడ మీదే. ఆవిడెందుకు భరిస్తోంది? పసితనంలో తెలియక అమ్మ ఒళ్ళో మలమూత్ర విసర్జన చేసినా సరే పాపం వీడు పిల్లవాడు, ఇంతకన్నా వీడికి శక్తి లేదని కారుణ్యంతో కాపాడినటువంటి అమ్మ యొక్క విశాల హృదయం ఎలా ఉంటుందో అలా, అయ్యో వీడికి ఇంతకన్నా దిక్కు లేదని కాలు పెట్టి నడుస్తున్నా, ఇన్ని తప్పు పనులు చేస్తున్నా ఆవిడ తప్పులంటలేదు నా బిడ్డలని ఓర్పుతో నిలబడుతోంది. కాబట్టి క్షమా క్షితి. ఆ తల్లికే జ్యా అనొక పేరు. జ్యా అంటే నీ మాంసనేత్రానికి ఎన్ని భూతాలు కనపడుతున్నాయో, ఎన్ని ప్రాణులు కనపడుతున్నాయో అవన్నీ చివరికి ఇందులోకే వెళ్ళాలి. ఇంకొకటి లేదు వెళ్ళడానికి. ఆకాశంలోకి వెళ్ళవు, నీటిలోకి వెళ్ళవు, లేదా వాయువులో ఉండిపోవు. ఎక్కడికి వెళ్ళాలి? ఈ భూమిలోకే వెళ్ళిపోతాయి. ఈ భూమి స్వరూపమంతా ఏమిటంటే, ఎన్ని సంవత్సరముల నుండి, ఎన్ని వేల సంవత్సరముల నుండి ఎన్ని ప్రాణులు ఇందులోకి వెళ్ళిపోయాయో. దుర్వాసన లేకుండా, ఆనవాలు లేకుండా, భయపడవలసిన అవసరం లేకుండా తనలోకి కలుపుకుంటుంది ఇన్నిటిని. జ్యా, ఆవిడలోంచే మళ్ళీ పుడుతుంది మంగళప్రదంగా ప్రాణి. ఇన్నిటికీ ఆధారభూతము ఆ తల్లే. ఆ తల్లి అందులో శక్తిగా ఉండి ఇన్నిటిని ప్రచోదనం చేస్తోంది, ఉత్పాదనం చేస్తోంది. ఆ కంటికి కనపడకుండా ఇవన్నీ చేస్తున్నటువంటి తల్లి ఉందే, వాటిని గుణములుగా ఋషి కీర్తించాడు. అప్పుడు నామములుగా వచ్చాయి. లేకపోతే భూమికి భూమి ఒక పేరు చాలుగా, ఇవన్నీ ఎందుకు అంటే అవి ఆవిడ గుణములు. ఆ గుణములు ఎక్కడి నుంచి వచ్చాయంటే వెనక ఉన్నటువంటి శక్తి యొక్క విస్ఫోటనము. ఆవిడ అనేక రకాల అనుగ్రహాలన్నిటినీ కలిపి నామాలుగా పిలిచాడు. ఇప్పుడు ఇవన్నీ నామాలు తలుచుకుంటే ఒక భక్తి ఏర్పడుతుంది. ఆ భక్తి ఏర్పడితే నిద్రపోయిన వాడు లేచినప్పుడు కాలు పెట్టలేడు. అమ్మా ఇంత గొప్పదానివి జగన్మాత, నీ మీద కాలు పెడుతున్నానమ్మా, నా బతుక్కి తప్పట్లేదు, నన్ను క్షమించు, ఒక నమస్కారం చేసి దిగుతాడు. ఇది భారతీయ దృక్పథము, ఇది భారతీయత, ఇది ఋషి దర్శనము అంటారు. ఋషి అలా దర్శనం చేసి మనల్ని అలా నడిపాడు. నడపడానికి ఆధారం భగవంతుని నుండి వినబడిన మంత్రం. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా. ఎంత వాడుకున్నా ఐశ్వర్యం ఎందుకు తరగదు ఈ భూమిలోంచి? ఎంతుందండి? ఎవడైనా చెప్పచ్చు మొత్తం ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు, 10, 100, 1000 అటు ఇటు వేసి ఇంతమంది ఉన్నారని చెప్పచ్చు. ఆడవాళ్ళు ఎంతమంది చెప్తారు, మగవాళ్ళు ఎంతమంది చెప్తారు, శిశువులు ఎంతమంది చెప్తారు, మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది, నిరుపేదలు ఎంతమంది, పేదలు ఎంతమంది, ఐశ్వర్యవంతులు ఎంతమంది, కరెంటు వాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది, వాడుకోని వాళ్ళు ఎంతమంది, అన్ని లెక్కలు చెప్తారు. ఇందులో ఎంత పెట్రోల్ ఉంది ఎవరు చెప్తారు? వాడుకోవడం తప్ప ఎవడికి తెలిసి ఎంతుందో? ఎవడికి తెలిసి ఇందులో ఎంత బొగ్గుందో? ఎవరి యొక్క ఊహకి కానీ ఎవరి యొక్క లెక్కకి కానీ అందదు. ఎన్ని కోట్ల మంది వాడుకుంటున్నారు. అయిపోయింది ఇక లేదన్న మాట ఆవిడందా? ఆవిడ అనదు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అని అడిగాడు ఋషి. అది దైవము యొక్క వాక్కు. ఎక్కడి నుంచి వస్తోంది అన్నాడంటే, ఈ భూమి గొప్పతనం ఇది. అశ్వక్రాంతే, గుర్రాలు తొక్కినందువల్ల వచ్చింది. అందుకే శ్రీ సూక్తంలో అమ్మవారి గురించి చెప్తూ అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అంటారు. ముందు గుర్రం ఎడుతోందంటారు. ఎందుకని అంటే ఒక్కొక్క ప్రాణి యందు ఒక్కొక్క విశేష శక్తి ఉంటుంది. అలా ఉంటుందా అండి అంటే, నీ కంటికి దొరికితే ఒప్పుకొని, దొరుకుతుందంటే ఒప్పుకోనంటే కుదరదు. అది ఋషి దర్శనం. ఒక నెమలి ఉంది, దానికి పింఛం విప్పి నృత్యం చేసే శక్తి ఉంది. ఒక చామరీ మృగం ఉంది, భగవంతుడు కూడా ఉల్లాసం పొందేటట్టుగా చామరం వేస్తే సంతోషించగలిగినటువంటి శక్తి ఉంది.
ఒక గాడిద ఉంది, బరువులు మొయ్యగలిగిన శక్తి ఉంది, ఒక గుర్రం ఉంది, దానికి ప్రత్యేక విభూతి ఏమిటి అని అడిగారు. అడిగితే యజ్ఞం చేసేటప్పుడు హోమగుండం కట్టినప్పుడు దేవతలందరూ యజ్ఞశాలలోకి వచ్చి కూర్చోవాలంటే ఆ యజ్ఞశాలలోకి వచ్చి కూర్చోడానికి వీలుగా కావలసినటువంటి మట్టి తెచ్చుకోవడానికి 2 జంతువులు ఉపయోగపడుతున్నాయి. ఒకటి గుర్రం, 2 గాడిద. ఈ రెంటికి తగలాలని చెప్పారు. అశ్వక్రాంతే అన్న మాటకు అర్థం అది. ఎక్కడ నుండి అటువంటి మట్టి తెస్తారో అక్కడికి వేదమంత్రాలతో వెడతారు. వెళ్ళినప్పుడు బ్రహ్మ, ఆధ్వర్యుడు, 3వ వాడు యజమాని, ఈ ముగ్గురు వెళ్ళి ఇక్కడ పుట్టమన్నుంది, ఇక్కడ ఎవరు మలమూత్రాలు విసర్జించి ఉండరు అన్నప్పుడు కొన్ని ప్రత్యేక మంత్రాలు పఠనం చేసి ఆ మట్టిని తీస్తారు. అక్కడి నుంచి తీసే ముందు ఏం చేస్తారంటే ఒక గుర్రాన్ని తిప్పుతారు. అక్కడ గుర్రము యొక్క డెక్క తగిలితే ఆ గుర్రపు డెక్క తగిలినందుకు అందులోంచి ఐశ్వర్య ప్రదానము చేయగలిగినటువంటి శక్తి భూమి యందు ప్రవేశించి యజ్ఞవాటమునకు చేరుతుంది. దేవతలు హవిస్సులు గుచ్చుకొని మళ్లీ భూమికి శక్తినిస్తారు. అందులోంచి ఐశ్వర్యం వస్తుంటుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎవరో నాకు తెలియకపోయినా నా అకౌంట్లో డబ్బేస్తే నేను వాడుకోవడంలా ఉంటుంది. దీనికి ఆధారభూతం ఏది? అశ్వక్రాంతే. ఈ భూమి యొక్క గొప్పతనం ఎక్కడున్నది అంటే గుర్రముల చేత ఆక్రమింపబడుతుంటుంది. అందుకే పూర్వం రథము, గుర్రం వాడేవారు. ఎక్కడికైనా వెళ్ళాలి గుర్రానికి అంత గౌరవం ఎందుకు వచ్చింది అంటే గుర్రము యొక్క డెక్కల స్పర్శ చేత ఈ భూమి ఐశ్వర్యాన్ని పొందగలిగినటువంటి శక్తిని మరింత మరింత పెంచుకుంటూ ఉంటుంది. ఒక ఛార్జర్ తీసుకెళ్లి ప్లగ్ పిన్ లో పెట్టారనుకోండి, ఛార్జ్ అవుతోందా అవట్లేదా? అలా ఈ భూమి యందు ఐశ్వర్యము పెరగడానికి యజ్ఞము ద్వారా దేవతలు సంతోషించి మళ్ళీ అనుగ్రహ శక్తి పెరగడానికి కారణమైనటువంటి శక్తి గుర్రపు డెక్కల యందున్నది అని ఋషి భగవంతుని యొక్క మంత్రంగా దర్శనం చేశాడు. అందుకని గుర్రాల్ని తిప్పుతారు. అందుకే పూర్వం గుర్రాలు ఎన్ని తిరుగుతూ ఉంటే నగరంలో, ఎన్ని వీధుల్లో గుర్రాలు పరిగెడుతుంటే భూమి అంత శక్తివంతం అవుతూ ఉంటుంది, భూ సంబంధమైన ఉపద్రవములు ఉండవు అని. గుర్రం తిరిగింది, మట్టి తీసి దాన్ని తీసినప్పుడు తామరాకులో వేసి, తామరాకులో ఉన్న మట్టిని కృష్ణాజనంలో వేసి మూట కట్టి గాడిద యొక్క వెనక భాగం మీద పెట్టి తీసుకొచ్చి యజ్ఞం చేయమన్నారు ఆ మట్టి వేసి. ఎందుకని? అలా ఆయా పదార్థములకు తగిలినటువంటి కారణం చేత భూమి యొక్క శక్తి రక్షింపబడుతుంది. ఇందులోంచి ఏ ఐశ్వర్యం వస్తోందో అది రక్షింపబడుతుంది. అచలత్వము, కదలకుండా ఉండగలిగిన శక్తి పెరుగుతుంది. దేవతలు సంతోషిస్తారు. దానికి ఈ ఉపకరణములను నేను సృజించాను. ఇది భగవద్వాక్యం. దీన్ని ఋషి విన్నాడు, అది మంత్రంగా వచ్చింది. అందుకని అశ్వక్రాంతే రథక్రాంతే. రథం తిరిగితే, రథాలంటే చక్రాలతో కూడుకున్నవి, వాటిని గుర్రాలు లాగుతాయి. లాగుతున్నప్పుడు ఆ రథచక్రముల చేత ఆక్రమింపబడుతుంటుంది భూమి. ఆక్రమింపబడడం అంటే ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్ళాననుకోండి రథంలో, రథచక్రముల చేత ఈ భూమి ఆక్రమింపబడిందా లేదా? అక్కడ వరకు అప్పుడే కదా నేను వెళ్ళాను. అలా రథచక్రముల చేత ఆక్రమింపబడి ఐశ్వర్య సమృద్ధిని పొందుతూ ఉంటుంది. కాబట్టి అశ్వక్రాంతే రథక్రాంతే. మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. వేదంలో ఏదైనా ఒక విషయం చెప్తే అంత పరాకుగా ఏం చెప్పరు, కానీ మనకది అనుచారంగా సంప్రదాయంలో అలవాటుగా ఉంటుంది. దాని వెనక కారణం మాత్రం మనకి తెలియదు, మరిచిపోతూ ఉంటాం. కానీ పెద్దలైన వారిని సంప్రదిస్తే మీకు ఇప్పటికీ దేనికైనా ఆధారం వేదమే. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అది భూ సంబంధం కాబట్టి కలిపి చెప్తున్నాను. మనం భోజనం చేస్తే దేంతో పూర్తి చేస్తాం? పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుని భోజనం పూర్తి చేస్తాం. అయ్యా మజ్జిగ పోయింది అన్నారనుకోండి, అయిపోయింది భోజనం అని గుర్తు. ఒక మీటింగ్కి వందన సమర్పణం ఎటువంటిదో, ఒక భోజనానికి పెరుగు కానీ మజ్జిగ కానీ వడ్డించడం అటువంటిది. ఎందుకు వచ్చింది అది? ఏ పప్పుతో మొదలు పెట్టకూడదా? పప్పుతో మొదలుపెట్టి పులుసుతో పూర్తి చేయకూడదా? లేకపోతే పెరుగు మొదట వడ్డించకూడదా? అలా వడ్డించరు. ఒకవేళ నేను ముందు పెరుగు తింటాను ఆఖరణ పప్పు తింటాను అన్నారనుకోండి, ఏమిట్రా అది? అలా తినకూడదు, ముందు పప్పు తిని ఆఖరణ పెరుగు తిందు కానీ అలా తినకూడదు అంటారు. ఎందుకు తినకూడదు అని అడిగారనుకోండి, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటి అన్నది ఋషి సమాధిలో విన్నాడు. ఎందుకు తింటారు అలా అంటే, ఒకానొకప్పుడు వృత్రాసుర సంహార కాలమునందు బ్రహ్మహత్యాదోషం చేత ఇంద్రుని యొక్క ఇంద్రియ శక్తులన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోయాయి.
ఈ భూమి పుచ్చేసుకున్న ఇంద్రియ శక్తిని, అది ఇంద్రుడి యొక్క శక్తి, ఏం చేయాలి అంటే దాన్ని లతలుగా వృక్షములుగా విడిచిపెట్టింది పైకి. అంత శక్తి తాను ఉంచుకోలేక లతలుగా వృక్షములుగా పెరిగితే వాటిని క్షీరధారలు ఒలికేటటువంటి జంతువులు తినడం మొదలుపెట్టాయి. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఇలాంటివన్నీ తిన్నాయి. ఇంద్రుడు ప్రజాపతిని అడిగాడు, అది నా శక్తి. ఒకప్పుడు దేవతల కోసం వృత్రాసుర సంహారం చేసినప్పుడు నా శక్తి అంతా కూడా ఇంద్రియ శక్తి భూమిలోకి వెళ్ళిపోయింది. అది బ్రహ్మహత్య కాబట్టి. వెళ్ళిపోయిన దాన్ని భూమి లతలుగా వృక్షములుగా విడిచిపెట్టింది. దాన్ని పశువులు తింటున్నాయి. నా శక్తి నాకు కావాలిగా, మరి ఇప్పుడు లోకాల్ని రక్షించాలంటే అందుకని నా శక్తి నాకు ఇప్పించమని అడిగాడు. ప్రజాపతి అన్నాడు, హోమమునందు పాలు హోమం చేయండి అన్నాడు. హవిస్సుగా మళ్ళీ ఇంద్రుడికి ఎడతాయి. ఇంద్రాయ స్వాహ అని చేయండి అన్నాడు. చేశాడు. ఇంద్రుడు అన్నాడు, నాకు శక్తిగా పరిణమించట్లేదు, బరువుగా ఉంది పాలన్నీ తాగితే, ఇంకొక మాట ఏర్పాటు చేయి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయితే నేను ఇంకొక పని చేస్తానని తోడు పెట్టువారు అని ఒక వర్గాన్ని నిర్ణయం చేశాడు. అప్పటి వరకు పెరుగు లేదు లోకంలో. ప్రజాపతి పాలని పెరుగుగా మార్చుట అంటే దానికి మళ్ళీ ఒక నియమం చేశాడు. నేను చెప్తున్నది వేదంలో చేసమండి, ఏదో నా సొంత కథ పెట్టకథ చెప్తున్నాను అనుకోకండి మీరు. నేను వేదంలో ఉన్న విషయం చెప్తున్నాను. పాలని పెరుగుగా ఎలా మార్చవచ్చు ఆయన కొన్ని విధానాలు చెప్పాడు. సోమలతని పాలలో కానీ వేస్తే, అది తోడుకుంటే, ఆ పెరుగు అగ్నిహోత్రంలో హవిస్సుగా ఇస్తే సోముడు ప్రీతి పొంది ఇంద్రియ శక్తిని పొందుతాడు. ఒకవేళ పాలు తీసుకొచ్చి తోడు పెట్టేటప్పుడు స్థూలబదరి అంటే లావుగా ఉండేటటువంటి రేగుపండు, పెద్ద రేగుపండు తీసుకెళ్లి పాలలో వేసి తోడు పెట్టి హోమం చేస్తే రాక్షసులు ఇంద్రియ శక్తిని పొందుతారు. ఒకవేళ అందులోకి తండులములు అంటే ఔషధులు, మనం వ్రతం అవి చేసేటప్పుడు బియ్యం పోస్తామే, ఆ తండుల రాసి కొద్దిగా తీసుకుని పాలలో వేస్తే పాలు తోడుకుంటే, వాటితో హోమం చేస్తే విశ్వే దేవతలు ప్రీతి చెందుతారు. పాలలోకి పుల్లటి మజ్జిగ కొద్దిగా వేసి తోడు పెట్టి తింటే మనుష్యులు బలవంతులవుతారు. పాలలోకి పెరుగు వేసి తోడు పెట్టి తోడుకున్న పెరుగు హోమంలో వాడితే ఇంద్రుడికి శక్తి కలుగుతుంది. ఇంద్రుడికి శక్తి కలిగితే మనందరికీ శక్తి కలుగుతుంది. వేదంలో ఇంద్రుడు వేరు, అందరూ రక్షింపబడతారు. అందుకే హనుమ ప్రయాణం ప్రారంభిస్తూ కూడా ఇంద్రుడికి నమస్కారం చేస్తారు. ఆ ఇంద్రుడి యొక్క బలం పెరగాలి అంటే పెరుగుతో హోమం చేయండి అన్నాడు. ఇప్పుడు పెరుగుతో చేశారు. నాకిప్పుడు ఇంద్రియ బలం కలిగింది, పెరుగుతోనే చెయ్యండి అన్నాడు. అందుకని ఏం చేస్తారంటే హోమం అంతా పూర్తి చేసేటప్పుడు ఇంద్రుడి పేరు చెప్పి పెరుగుతో పూర్తి చేసే అలవాటు వచ్చింది. అందుకే సౌభాగ్య వస్తువుల్లో కూడా ఆవు పాలు పెరుగుగా మారితే అది ఇస్తే దానివల్ల సౌభాగ్య వస్తువు అని భాస్కరరాయల వారు నిర్ణయించడానికి కారణం ఇక్కడే ఉంది. అందుకు పెరుగు స్థానం వచ్చింది. అందుకని భోజనం ఏమిటి? యజ్ఞం. అది నిశ్శబ్దంగా తింటాం. నిశ్శబ్దంగా తింటున్నప్పుడు లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రం ఒకటి ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఇక్కడే ఉన్నాడు. ఒకవేళ ఉపనయనం అవలేదు, బెంగేం లేదు, ఈ ఒక్క శ్లోకం చదువుకుని మౌనంగా భగవన్నామని చెప్తూ భోజనం చేశావు. ఇప్పుడు ఆ భోజనం చేస్తే అది యజ్ఞం అయింది. యజ్ఞం దేంతో పూర్తి చెయ్యాలని చెప్పాడు ప్రజాపతి? పెరుగుతో చేస్తే ఇంద్రుడికి శక్తి పెరుగుతుంది. ఇంద్రుడికి శక్తి పెరిగితే నీకు ఇంద్రియ శక్తి పెరుగుతుంది. ఇంద్రియ శక్తి పెరిగితే 10 మందికి ఉపయోగపడతావు, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు. అందుకని పెరుగుతో భోజనం పూర్తి చేయడం యజ్ఞం కాబట్టి. అంతే తప్ప పెరుగుతో మొదలెట్టి పప్పుతో పూర్తి చేయరు. పప్పుతో మొదలెట్టి పెరుగుతో పూర్తి చేస్తారు. ఇప్పుడు ఎక్కడదది? భూమికి సంబంధించిందే. భూమి నుండి మళ్ళీ భూమిలో పడిపోయిన ఇంద్రుడి ఇంద్రియ శక్తిని ఇంద్రుడికి చేర్చడానికి మార్గాన్ని సువ్యవస్థితం చేసింది ఆ ప్రజాపతి యొక్క శక్తి. అదే అమ్మవారు. ఈ కదలికలన్నిటినీ కలిపి ఈ సమాహార స్వరూపాన్ని అమ్మవారు అని పిలుస్తారు, పరదేవత అని. కాబట్టి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. ఇంత ఐశ్వర్యము ఈ భూమిలో ఎలా ఉంది అంటే విష్ణుక్రాంతే, ఇది విష్ణువు చేత ఆక్రమింపబడింది. ఎప్పుడు అంటే వామనమూర్తి రూపంలో వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు దానం అడిగినప్పుడు ఇంతంతైవటుడింతయైవర్యుతానింతయ్య భోవీధిపై అంతై తోయిత మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై పెరిగిపోయాడు కదా మహానుభావుడు. అప్పుడు ఈ భూమిని అంతటినీ తన పాదం పెట్టి కొలిచాడు. ఈ భూమి విష్ణువు యొక్క పాదము చేత ఆక్రమింపబడింది కాబట్టి భూమికి ఐశ్వర్యం వచ్చింది.
ఇంత శక్తిని నిలబెట్టుకుందంటే విష్ణువారాధన చేత భూమి యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకే ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా విష్ణు సంబంధమైంది కానీ ధర్మ సంబంధమైంది కానీ పూర్తి చేశారనుకోండి, అందరూ కలిసి సభలో ఏమని చెప్పి పూర్తి చేస్తారంటే బలం విష్ణోహ ప్రవర్ధతాం అని గట్టిగా అంటారు. విష్ణువు యొక్క బలము పెరుగుగాక అని అందరూ కలిపి చెప్పి పూర్తి చేస్తారు. రామాయణం పట్టాభిషేకం చెప్పేస్తే బలం విష్ణోహ ప్రవర్ధతాం అని పూర్తి చేస్తారు. విష్ణువు బలం పెరిగితే భూమి యందు ఐశ్వర్యం పెరుగుతుంది. భూమి యందు ఐశ్వర్యం పెరిగితే మనందరం సంతోషంగా ఉంటాం. కాబట్టి ఆమె వసుంధర. ఆ శక్తి ఉన్నదే భూదేవతకు, ఆ శక్తి ఏది ఉన్నదో అదే పరదేవత. కాబట్టి అటువంటి తల్లి, అటువంటి ఐశ్వర్య ప్రదాత, అలా మనని నిలబెట్టగలిగిన అమ్మ, మనని చివరికి తన కడుపులోకే చేర్చుకోగలిగినటువంటి తల్లి, ఆమె యొక్క భాగ్యమునకు కారణము అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. అటువంటి తల్లి నేనేం చేస్తుంటాను అంటే ప్రతిరోజు నీకు నమస్కరిస్తాను. రక్షస్వమాం పదే పదే. అందుకని ఈ శ్లోకాన్ని మంత్రరూపంగా ఉన్నదాన్ని శ్లోక రూపంగా అమ్మవారిని ఉద్దేశించి ఒకసారి చెప్పుకుంటారు. అమ్మా, అటువంటి తల్లివి నువ్వు. ఆ తల్లి నీకు నేను నమస్కరిస్తున్నాను. నువ్వేం చేస్తావు? రక్షస్వమాం. నన్ను పదే పదే మళ్ళీ 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 మళ్ళీ. ఎందుకని? పొరపాట్లు చేయడం నా వంతమ్మా. ఎక్కడ నడిస్తే జారి పడిపోతానో అక్కడికి ఎడతాను. అప్పుడు కలుక్కుని ఏ చట్టం విరిగిపోకుండా అమ్మ పిల్లాన్ని పొదివి పట్టుకున్నట్టు అమ్మా నన్ను పట్టుకో. నేను ధర్మం నుండి జారిపోకుండా నన్ను ధర్మంలో నిలబెట్టు. భక్తి నుండి జారకుండా భక్తిలో నిలబెట్టు. నీ మీద ఉండి, నీ మీద పెరిగి, నీ మీదే నివసించి, నీలోనే తిరిగి, నీలోనే కలిసిపోతాను. కాబట్టి అదంతా నువ్వు సంతోషించేటట్టుగా బతకాలి తప్ప నీకు బరువయ్యేటట్టుగా బ్రతకకుండా అమ్మా నన్ను అనుగ్రహించు. ఇది అడగడం కోసమని ప్రతిరోజు ఈ మంత్రాన్ని శ్లోక రూపంలో భూదేవి ముందు విజ్ఞాపన చేస్తారు. ఇది విజ్ఞాపన చేయడంలో ఇప్పుడు మాంసనేత్రమునకు మాత్రమే ద్యోతకమయ్యేది కనపడుతోందా? భగవత్ప్రోక్తమైనటువంటి విషయం ఋషిముఖం గుండా వచ్చి మీకు ఐశ్వర్య ప్రదానం చెయ్యగలిగినటువంటి భూశక్తి ప్రవర్ధకమైనటువంటి విషయం మీకు ద్యోతకమవుతోందా? ఇది ఋషిప్రోక్తమైన విషయాన్ని ఆధారం చేసుకుని పరదేవత యొక్క ఆరాధన చేయుట అన్న మాటకు అర్థం. కాబట్టి అలా భూదేవతని ప్రార్థన చేస్తాం. ఈ భూదేవతని ప్రార్థన చేసి ఊరుకోం. ఆవిడ పట్ల ఎన్నో అపచారాలు చేశాం. ఈ అపచారములు క్షమించి ఆవిడ మనని అనుగ్రహించాలి అని మృత్తికా స్నాన మంత్రములు ఉంటాయి. స్నానం చేసేటప్పుడు కొద్దిగా మట్టి తీసి తల మీద వేసుకోవడం గాని, ఒంటి మీద వేసుకోవడం గాని. అంటే పూర్వం ఇలా స్నానాల గదులుంటాయి, గదుల్లో గొట్టాలుంటాయి, గొట్టాల్లో నీళ్లు వస్తాయని ఊహించని కాలం కాదు. మజ్జనం తలముంచుతారని. అందుకని ఏటి ఒడ్డున, నది ఒడ్డున, నూతిగట్టున స్నానం చేస్తారు అని ఊహ చేసి చెప్పినటువంటి విశేషాలు. వాటికి దూరం అయిపోవడమే కలిపురుషుని యొక్క ప్రభావం. రక్షణ హేతువులు పోతూ ఉండడం. అందుకని భూదేవత దగ్గరికి వెళ్ళి భూమితో ఒక మాట అంటారు. అమ్మా, నువ్వు నన్ను ప్రధానంగా మన్నించవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా? నేను పదునైనటువంటి సాధనాలతో నిన్ను తవ్వుతూ ఉంటాను, ఖననం చేస్తూ ఉంటాను. ఆ తవ్వుతున్నప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుందో, ఎంత నీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందో. మృత్తికేహననే పాపం జన్మయా దుష్కృతం కృతం. నేను చేస్తున్నటువంటి పరమ దుష్టమైన పని ఏది అంటే మృత్తికాహననే పాపం. ఆ మృత్తికని, ఆ మట్టిని, ఆ భూమిని గుణపాలు పెట్టి తవ్వడం, పార పెట్టి కొట్టడం, తౌగాలు పెట్టి కొట్టడం, పాదాలతో తన్నడం, మట్టిని నిష్కారణంగా గొయ్యి తీయడం, మట్టిని వేళ్లతో కెలకడం. అందుకే కొన్ని కొన్ని తిథులలో అసలు భూమిని ముట్టుకోరు. భూమిని ముట్టుకోరంటే ఏ ఆయుధంతో భూమిని చెనకరు. ఇన్ని చేస్తున్నానమ్మా. మరి ఇవన్నీ దోషాలు కావు అమ్మ విషయంలో? కాబట్టి మృత్తికేహననే పాపం జన్మయా దుష్కృతం కృతం. నువ్వెవరు? మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. అమ్మా, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మము చేత తీసుకుని రాబడినటువంటి రూపానివి. నువ్వు కాశ్యపేనాభిమంత్రిత, నాకు చెందిన దానివి కావు. నేను అమ్మా నువ్వు అనుగ్రహించావు కాబట్టి బతుకుతున్నాను నీ మీద. అసలు ఎవరిది ఇది? ఇది ఋషిది. ఈ భూమి మనుష్యులదు కాదు.
ఈ భూమికి యజమాని ఎవరు అంటే కశ్యప ప్రజాపతి. అందుకని కాశ్యపి అని దానికి పేరు. అందుకే మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత అన్నాడు ఋషి. ఎందుకని? పరశురాముడు ఈ భూమినంతటినీ గెలిచేశాడు. అప్పుడు క్షత్రియులందరినీ ఓడించినప్పుడు ఈ భూమి పరశురాముడిదైపోయింది. పెద్ద యజ్ఞం చేశాడు పరశురాముడు. చేసినప్పుడు ఈ భూమినంతటినీ ధారబొయ్యాలన్నాడు. దానికి తగిన బ్రహ్మవేత్త దొరకద్దు. కశ్యప ప్రజాపతిని పిలిచి కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. ఇదన్నమమా అని నీళ్లు విడిచిపెట్టాడు. విడిచిపెడితే కశ్యప ప్రజాపతి పుచ్చుకున్నాడు. ఈ భూమి కశ్యప ప్రజాపతిది, దానం పుచ్చుకున్నాడు. కాబట్టి కాశ్యపి ఆయన అన్నాడు, నువ్వు నాకు దానం చేసేశావు, దానం చేసేసిన దాన్ని ఇక నువ్వు అనుభవించకూడదు, దోషం వస్తుంది. కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఉండకెళ్ళిపో అన్నాడు. మరి ధర్మం నిలబడద్దు. మళ్ళీ ఆయన్ని అనుమతిస్తే, నాకు మీరు పంచల్సాప్ ఇచ్చారనుకోండి, వెంటనే మా ఇంటికి వచ్చి రేపోసారి కట్టుకి ఇచ్చేస్తాను, నాకు ఇవ్వండి అన్నారు అనుకోండి, ఇంకేం దానం అది? కశ్యప ప్రజాపతికి ఇచ్చేసిన తర్వాత పరశురాముడు ఎలా ఉంటాడు? అక్కడ ఉండడం కుదరదిక. అందుకని వేరే భూమికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండద్దు అన్నాడు. అంటే ఆయన ఇప్పుడు సహ్యాద్రి పర్వతం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచి అడిగాడు, నేను ఉండడానికి భూమి కావాలి, కాబట్టి నాకు భూమి నిమ్మన్నాడు. అంటే సముద్రుడు భయపడ్డాడు. అసలే పరశురాముడు గండ్రగొడ్డలతో చీల్చేస్తాడు, ఇంతమంది క్షత్రియుల్ని చంపాడు. నేను ఎక్కువిస్తే అంతెందుకంటావేమో, తక్కువిస్తే ఏం అంత తక్కువ ఇచ్చావంటావేమో, రెండూ భయమే. నువ్వే బాణం వేయి, ఎక్కడ పడితే అక్కడ వరకు నేను వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. నాలో ఉన్న భూమి నీకు ఇచ్చేస్తాను. అప్పుడు బాణం వేశాడు. అది ఎక్కడ పడిందో అక్కడ వరకు సముద్రం వెనక్కి వెళ్ళింది. ఆ సముద్రం వెనక్కెడితే వచ్చిన భూములు ఏమున్నాయో వాటిని పరశురామ భూములు అంటారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ వైపు ఉన్నటువంటి ప్రఖ్యాత క్షేత్రాలు పరశురామ క్షేత్రాలు అంటారు. కారణం అదే. కాబట్టి భూమి అంతా ఎవరిది? పరమేశ్వరుడిది. పరమేశ్వరుడు పరశురామావతారంగా వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చాడు? కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. నాకు చెందిన దానివి కావు, కానీ ఋషి అనుగ్రహించాడు. ఒరే, ఋషి ధర్మాన్ని మీరు పాటించండి, భూమి బాగుంటుంది, మీరు బాగుంటారు, తరిస్తారు, కాబట్టి ఉండండి భూమి మీద నన్ను అనుగ్రహించాడు. నేనేం చేస్తున్నాను? తెల్లవారి లేస్తే చేసేదంతా నిన్ను ఇబ్బంది పెట్టడమే. మృత్తికే హననే పాపం జన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. అటువంటి తల్లి, నువ్వు నన్ను అనుగ్రహించు. ఎలా అనుగ్రహించాలి? నాకు కావలసినంత పుష్టిని అనుగ్రహించు. పుష్టి అంటే లోపల బలాన్ని ఇయ్యి, మనసుకి తేజస్సుని ఇయ్యి, బయట ఐశ్వర్యాన్ని ఇయ్యి. అలా ఎందుకు ఇవ్వాలి? తై సర్వే ప్రతిష్ఠితం, నీ యందు సర్వము ప్రతిష్ఠింపబడింది, నీ యందు లేనిదేదీ లేదు. ఇందాక చెప్పే కదా వసుంధర అన్న మాటకు అర్థం, అన్నీ నీ యందే ఉన్నాయి. అటువంటి తల్లి, మృత్తికే దేహి మే తుష్టిం, ఓ భూమి నాకు తుష్టినియ్యి, ఇచ్చి అన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నన్ను అనుగ్రహించు. అందుకే ఋషి దర్శనము అన్న మాటే అంత గొప్పగా ఉంటుంది. మీరు చూడండి, శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంటుంది, అది భూసంబంధం. అమ్మవారికి గంధం అలంకారం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్తుంటాం. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం అని. ఆ మంత్రం అమ్మవారికి గంధం అలదడానికి వాడతాం, కానీ అసలు ఆ మంత్రం ఎవరిదో తెలుసా? భూదేవతకి సంబంధించింది. ఋషి దర్శనం చేశాడు. గంధద్వారాం దురాదర్శాం. మనకి పంచతన్మాత్రలను ఉంటాయి, పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలను ఆశ్రయించి శబ్ద స్పర్శ రస రూప గంధములు ఉంటాయి. వాసన ఎక్కడుంటుంది అంటే భూమిలో ఉంటుంది. వాసన అన్నదంతా భూమికి చెందినది. ఉంది కాబట్టి అక్కడ మల్లెతీగ పెట్టాననుకోండి, మల్లెతీగ నుంచి వచ్చిన పువ్వు అంత సౌరభంతో ఉంటుంది. జాజి పువ్వు జాజి సౌరభంతో ఉంటుంది. అది ఎందులోంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది జాజి తీగకి. ఒక మామిడి పండు పండిందనుకోండి, దాని వాసన ఒకలా ఉంటుంది. ఓ పనస పండు పండిందనుకోండి, దాని వాసన ఓలా ఉంటుంది. మామిడి పండు దాచచ్చు, పనస పండు దాచలేము. దేని వాసన దాని. వాసనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలోంచి వచ్చాయి. ఓ భూమి, గంధము నీది. గంధం అంటే వాసన. గంధద్వారాందురాదర్శాం. అమ్మా, నువ్వు కదిలేటట్టు చేసే శక్తి నాకు లేదు. ఇది నీ యొక్క గొప్పతనం. భూమి కదిలిపోయేటట్టు, అంటే భూమి అంతా కదిలిపోయేటట్టు చెయ్యగలిగిన సాధనము లోకమునందు ఉండదు. ఎందుకని? అది మహాపాపకర్మ కనుక ఈశ్వరుడు అంగీకరించలేదు. అటువంటి సాధన ఉండదు. ఎక్కడైనా అంతే, భూమి కదిలేటట్టుగా ఏదీ చేయకూడదు. అందుకే చిన్నతనంలో మాట అనేవారు మాకు, ఎందుకు నీకు చెప్పులు చప్పుడవుతాయి నడిస్తే అనేవారు.
అంటే గబగబా నడిచి చెప్పులు టప్ 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 చప్పుడు రాకూడదు. నడిచి వెడుతూ ఉంటే పదఘట్టనము వినపడకూడదు. అంటే భూమి యొక్క అదురు వినడానికి వీల్లేదు. అంత జాగ్రత్త